ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థలతో ఈ సదస్సు జరుగుతోందన్నారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో మాట్లాడుతూ జనవరి 22న శ్రీరామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా అయోధ్యకు 1,00,000 లడ్డూలను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. స్వామివారి ప్రసాదంగా వీటిని భక్తులకు అందించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ నెలలో 19,16,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ద్వారా 116,73,00,000 రూపాయలు విరాళంగా వచ్చాయన్నారు. ధనుర్ మాసోత్సవాల్లో భాగంగా నెల 15వ తేదీ తిరుపతిలో శ్రీ గోదా కళ్యాణం, తిరుమలలో 16వ తేదీ శ్రీవారి పార్వేట ఉత్సవం, 25న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి వైభవం నిర్వహించనుంది టీటీడీ. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 26 మంది భక్తులు సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా ఎక్కువ సలహాలు, సూచనలు క్యూ లైన్ నిర్వహణ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లో కూర్చునే విధానం పైన దాదాపు 5 నుంచి 6 మంది భక్తుల దాకా సలహాలు, సూచనలు అందించారు. ఒక సలహా ఏంటంటే ఎక్కువసేపు కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి తక్కువసేపు క్యూ లైన్లో వదిలేటువంటి ఏర్పాటు చేస్తే క్యూ లైన్లో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండదు కాబట్టి అలా చేయమని సలహాలు ఇచ్చారు. తర్వాత వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాటు చాలా బాగున్నాయని చెప్పారు. కానీ 2-3 భక్తులు క్యూ లైన్లో ఎక్కువసేపు వెయిట్ చేశాము. అలా వెయిట్ చేయకుండా కంపార్ట్మెంట్లో